హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది ఫస్ట్ సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 యొక్క క్వశ్చన్ పేపర్. ఇక్కడ సిలబస్ వచ్చేసి CBCS R19 యొక్క సిలబస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇక్కడ డిసెంబర్ మంత్లో ఎగ్జామినేషన్ జరిగిందండి. ఇది నవంబర్ ఆర్ డిసెంబర్ అని ఉంది. అంటే డిసెంబర్ మంత్లో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు. అండ్ మనకు ఇది పేపర్ 80 మార్క్స్ ఉంటుంది అండ్ 3 hours టైం ఉంటుంది. మనకు సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం ఓన్లీ 5 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. చాయిస్కి 3 క్వశ్చన్స్ ఇసి పెట్టాలి. ఇక్కడ చూసుకోండి క్లియర్గా, మీకు అన్నీ తెలుసు కదా. ఇక్కడ మనకు సెక్షన్ ఏ టోటల్ 20 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సెక్షన్ బిలో మనకు ARB టైప్ ఇస్తారు క్వశ్చన్స్. ఏదైనా ఒకటే చూజ్ చేసుకొని రాసినందుకు మనకు ఒక్కో క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఓకే, సెక్షన్ బి టోటల్ 60 మార్క్స్. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను. ప్రతి క్వశ్చన్, ఇందులో వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, ఏది వదిలిపెట్టకుండా. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా అనిపిస్తుంది. ఎగ్జామ్ పేపర్ చూడగానే మనకు ప్రాక్టీస్ చేసాం కాబట్టి అన్నీ ఈజీగా అనిపిస్తాయి. ఓకే, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే వెళ్ళండి ఈ క్వశ్చన్స్ అనేవన్నీ. ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్యాకల్టీని అడగండి అండి. ఓకే, మీ ఫ్యాకల్టీని నెంబర్ ఉంచుకోండి మీ దగ్గర. ఫ్యాకల్టీని అడిగితే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో మనం కష్టపడితేనే మనకు మార్క్స్ అనేవి మంచిగా వస్తాయి కాబట్టి. సో ఎగ్జామ్ టైంలో మాత్రం హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది సక్సెస్గా ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. మన వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్. ఓకే, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. డన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.